హైదరాబాద్ పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. తొలి విడతలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ మరో 1,00,000 ఇళ్లను రెండో విడతలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఆధునిక ఇళ్లను నిర్మించి అందిస్తామని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ఆ ఖరీదైన స్థలంలోనే ఆ పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. తప్పకుండా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాం. ఇవి ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత కూడా ఏదైతే రూరల్ ప్రాంతంలో అదర్ దాన్ జిహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాత రెండో విడత రేపు జూలై 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు రెండో విడత ఎలానైతే రిలీజ్ చేశామో అదే పద్ధతిలో మొదటి విడత ఒక షేప్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ కూడా రెండో విడత కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు.